వినయ్ గారు ఫోన్ చేసి రోజు సతాయిస్తున్నాడు, నువ్వు నవోదయకి రావాలా, మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని. నేను అడుగుతున్నా, అసలు ఎందుకు రావాలరా? ఈ టైంలో కెరీర్లో ప్రోగ్రెస్ అవుతున్నాం, బిజీగా ఉంటున్నాం. ఈ టైంలో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏంది ప్రోగ్రాంలు అంతా అని నేను అడుగుతున్నా. అసలు ఎందుకు రావాలి నవోదయకి? వచ్చింది ఉగాది అని సాగుబట్టే డివి గాడ, కంఫర్ట్ లేని కాంగు కొట్టే షేక్ గాడు, ప్రదీప్ గాడు, జగ్గు గాడ, టోనీ గాడి తింగిరి మిమిక్రీనా, తేజం లేని తేజవతి పాటనా? ఎందుకు రావాలి నవోదయకి? రసపట్టులో ఉండగా నసపెట్టే హుస్సేన్ గాడి బోడి కవితల, హెడ్ బాయ్ హెడ్ గర్ల్ చెప్పే అటెన్షన్ లేని స్టాండర్టీస్లా, పిచ్ ఎక్స్పెరిమెంట్ చేసే సుధీర్ గాడు, అమర్నాథ్ గాడు ఎందుకు రావాలి నవోదయకి? అర్థమే లేని మీనింగ్లెస్ సూక్తులు చెప్పే ధనంజయ రెడ్డి కదా, చదువు కోసం పాకులాడే పాములేటయ్య, మోహన్ గాడి మొహమాటం, గౌడ్ గాడి గందరగోళం, తిమ్మిగాడి వీరంగం, ఇవన్నీ జూనికి రావాలి నవోదయకి. అవుకు వినయ్ గాడి పసలేని డ్రామాలు, ఐజా నరేష్ గాడి రేడియోలోని సుత్తి ప్రోగ్రాములు, సింగపూర్ కళ్యాణి చిరునవ్వు ఎందుకు రావాలి నవోదయకి? ఏముందని రావాలి? వాణి జి సురేష్ల అమ్మమైన లవ్ స్టోరీయా, కంటగాడి క్రిమినల్ స్టోరీయా, సాయి కిరణ్ గాడి బి బ్లాక్ మిస్టరీయా, జనార్దన్ గాడి రికార్డు హిస్టరీయా? ఎందుకు రావాలి నవోదయకి? ఇంకా శ్రావణమ్మ సుత్తి కబుర్లు, శంకర్ గాడి వంకర టింకర మాటలు, అరుంధతి అలకమంచం, కిరణ్ గాడి కక్కుర్తి ప్రపంచం, ఏముందని రావాలి నవోదయకి? ఎందుకు రావాలి? ఓకే, ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు ఈ చెత్త ఫ్రెండ్స్ని చూస్తాం, ఇంకెప్పుడు ఈ సొల్లు మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్పండి, ఓకే, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, అవర్ ఆఫీసెస్, వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ కెరియర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనం నిజంగా ఆత్మసంతృప్తితో ఉన్నామా? మన మనసులో ఏదో ఒక చిన్న వెలితి, చిన్న అశాంతి, ఒక చిన్న మిస్సింగ్ ఎలిమెంట్ని ఫిల్ చేయగలిగేది ఓన్లీ ఫ్రెండ్స్. దట్ ఈస్ నవోదయ ఫ్రెండ్స్. ఓకే గైస్, లెట్స్ మీట్. ఐఎమ్ కమింగ్. లెట్స్ ఆల్ మీట్ ఆన్ May 1st and 2nd. బట్ ఎక్కడ కలుద్దాం అంటే, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎక్సర్సైజ్ చేపించి, మన శక్తినంతా తీసుకొని పార్కులో నవోదయ గార్డెన్లు పెంచుకొని, మనకు ఆకలి లేకుండా మన నోట్లో కుక్కి, మన పేరెంట్స్కి మన 7 సంవత్సరాలు దూరం చేసిన మన కసాయి పెంపుడు తల్లి నవోదయలో కలుద్దాం. ఆ భగవంతుడి దయ వల్ల మనకి ఏ విఘ్నాలు లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ, మీ డివి సురేష్.